హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోటాసా కిచెన్. మన ఛానల్లో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు ఇప్పుడు? సో ముందు ఫెస్టివల్ సీజన్ కదండి, వస్తుంది సంక్రాంతి. సంక్రాంతి అంటే పిండి వంటలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సున్నుండలు. చాలా ఈజీగా సున్నుండలు ఎలా చేసుకోవచ్చు ఏంటనేది చూపిస్తాను. ముందుగా మినపగుళ్ళు వేయించుకుని పెట్టుకోవాలి, కొంచెం రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇక్కడ మీకు క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే సున్నుండలకి మీకు మినపగుళ్ళు ఎంతైతే తీసుకుంటారో సేమ్ క్వాంటిటీతో షుగర్ తీసుకోవాలి. సేమ్ ఒకవేళ మీరు ఇది 1 kg తీసుకుంటే షుగర్ కూడా 1 kg తీసుకోవాలి. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా కొన్ని యాలక్కాయలు అండ్ కొన్ని గుల్లపప్పు వేసుకుందాం. గుల్లపప్పు ఎందుకంటే ఇది కూడా ఇది వేస్తే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది. సో ఇవి 3 రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ మిక్సర్లో వేసేద్దాం, మెత్తటి పౌడర్లా చేసుకుందాం. సో నేను మీకు చూపించిందంతా మిక్సర్లో వేస్తానండి, ఫైన్ పౌడర్ కింద చేస్తాను. స్మెల్ అయితే వస్తుంది మంచిగాని. ఇంకో పక్క ఏంటంటే కాచిన నెయ్యి, ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇందులోకి వేసేసుకొని ఇంకా చిన్న చిన్న లుండల కింద చేసుకోవడమే. సో మన సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మన సంక్రాంతి వైబ్స్ అయితే ఇంట్లో స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక్కొక్క పిండి వంట ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది సిరీస్ మీకు అయితే కనుక. ఇక్కడైతే మన సున్నుండలు చూసారా, ఇప్పుడే చేసినా కాబట్టి మంచిగా ఫ్రెష్ నెయ్యితో చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఫెస్టివల్న. మంచిగా మీరు చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.